ఏలూరు జిల్లాలో చికెన్ మటన్ షాపులపై ఆంధ్రప్రదేశ్ మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో కొంత షాపుల్లో పాడైపోయిన చికెన్ నిల్వగా ఉంచినట్లు గుర్తించారు. షాప్ యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన నాణ్యత ప్రమాణాలు పాటించని చికెన్ను బయటకు తీయబడాలని, బ్లీచింగ్ పౌడర్ తరలించి కార్పొరేషన్ అధికారులు స్వాధీనం చేసుకోవాలని సూచించారు. అలాగే పారిశుభ్రత పాటించని షాపులపై జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు. చైర్మన్ ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ తరచుగా షాపులపై ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తామని, నిబంధనలు పాటించని షాపులను సీజ్ చేస్తామని తెలిపారు. ఏలూరు కార్పొరేషన్ కమిషనర్ గారు, అలాగే వెటర్నరీ డాక్టర్ గారు, ఫుడ్ సేఫ్టీ అధికారులు, మా మీట్ కార్పొరేషను మొత్తం అందరం ఏలూరు ప్రాంతంలో ఉన్నటువంటి చికెను మటను దుకాణాలను సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్పొరేషన్ ఉద్దేశం ఏమంటే ప్రజలకందరికీ హైజెనిక్ పద్ధతుల్లో స్లాటింగ్ చేసినటువంటి మటన్ కానీ చికెన్ కానీ ఇచ్చి ఆరోగ్యాన్ని కాపాడాలన్న ఉద్దేశంతోనే మాంసాభివృద్ధి సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి రాష్ట్రమంతా సర్ప్రైజ్ విజిట్లతో తిరుగుతూ అందులో భాగంగా ఈరోజు ఏలూరు పట్టణానికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ స్థానిక కమిషనర్ గారి చొరవతో ఈరోజు మొత్తం ఈ ఏలూరు పట్టణంలో ఉన్నటువంటి స్టాల్స్ నందరినీ సందర్శించి అక్కడ ఉన్నటువంటి హైజెనిక్ పద్ధతిలో లేనటువంటి అస్సలు స్లాటింగ్ కూడా సరిగ్గా లేనటువంటి కొన్ని షాపులకు ఫైన్లు విధించి సరైన పద్ధతిలో స్లాటింగ్ చేసి ప్రజలకు ఆరోగ్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మేము కృషి చేస్తున్నాము. రీసెంట్గా రాజమండ్రిలో జరిగినటువంటి పాలకల్కి సంబంధించి లాస్ట్ 1 వీక్గా రెగరస్గా ఎక్కడైతే పాలు సంబంధించి కేంద్రాలు కానీ రోడ్డు పక్కన అమ్మే వాటి మీద మేము 1 వీక్ నుంచి డ్రైవ్ చేస్తూనే ఉన్నాము. వాళ్ళ మీద ఏమైనా అక్కడక్కడ అలర్ట్ స్పాట్ టెస్టులు కూడా మేము చేయడం జరుగుతుంది. రీసెంట్గా అంటే 2 days బ్యాక్ జానంపేటలో ఒక డైరీలో విజిట్ చేసి స్పాట్ టెస్టులు స్పాట్లో ఏమైనా అడల్ట్రేషన్ ఉందని చెప్పేసి మనకి తేలితే ఆ స్టాక్ను సీజ్ చేయడం కానీ లేకపోతే డిస్ట్రాయ్ చేయడం కానీ జరుగుతుంది. అలాగా ప్రతి చోట స్పాట్ టెస్ట్ చేసి అడల్ట్రేషన్ ఏమైనా ఉందేమోనని చెప్పేసి ఎక్కడైనా డౌట్ కానీ వస్తే వాటిని శాంపుల్ లిఫ్ట్ చేసి ల్యాబ్కు పంపించడం జరిగింది. మనకి ల్యాబ్లో వచ్చేసి జేఎన్టీయూ కాకినాడకి మనం పంపించడం జరిగింది. కొన్ని శాంపిల్స్ వచ్చి హైదరాబాదు నాచారం ల్యాబ్కు పంపించడం జరిగింది. ఇంకో విషయం, ఈ జాయింట్ డ్రైవ్ సంబంధించి ఏదైతే హోటల్స్ ఉన్నాయో హోటల్స్లో ఈ యొక్క మీట్ని ఫ్రిడ్జ్ల్లో ఎక్కువ రోజులు సరైన పద్ధతిలో నిల్వ చేయకోకుండా ఉంచుతున్నారండి. దానికి సంబంధించి కూడా మేము హోటల్స్ మీద కూడా మేము తనిఖీలు నిర్వహిస్తూనే ఉంటాము.